శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. వరలక్ష్మీ వ్రతములకు కావలసిన పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షతలు, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, మామిడి కొమ్మలు, మర్రి ఇగుళ్ళు, గంధం, అగరొత్తులు, కర్పూరం, 5 పావుషేర్ల బియ్యం, రవికెల గుడ్డ, బంగారం లేక వెండితో చేసిన వరలక్ష్మీదేవి ముఖము గల ప్రతిమ, బంగారం లేక వెండి లేక రాగి లేక ఇత్తడితో చేసిన కలశం, పసుపు రాసి బొట్లు పెట్టిన పీట, దీపారాధనకు 2 కుందులు, ఒత్తులు, అగ్గిపెట్టె, ఆవు నెయ్యి, ఆచమనీయానికి పంచపాత్ర, ఉద్ధరిండ, పళ్ళెం, కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీరు తీయుటకు 1 రాయి, గిన్నె, మంత్రపుష్పానికి చిల్లర, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లం కలిపిన పంచామృతాలు, పత్తితో చేసిన వస్త్రములు, యజ్ఞోపవీతములు, గంట, విఘ్నేశ్వర పూజకి 1 చిన్న పళ్ళెంలో బియ్యం, మీరు కూర్చోడానికి పీటలు, నవసూత్ర దోరగ్రంథి పూజకు దారముతో 9 పువ్వులు 9 ముడులతో కుడి చేతికి కట్టుకోవడానికి అనుకూలంగా చేసిన దూరము కావలెను. మీ పూజా మందిరంలో ఈశాన్యం లేక తూర్పు లేక ఉత్తరంలో ఆవు పేడతో అలికి ముగ్గు వేసి పసుపు రాసి బొట్టు పెట్టిన పీటను వేసి ఆ పీట మధ్య భాగంలో బియ్యం పోయవలెను. ఆ బియ్యముపై పసుపు రాసి బొట్లు పెట్టిన కొత్త కలశమును ఉంచవలెను. ఆ కలశంలో నీరు పోసి మామిడాకులు, మర్రిచిగుళ్ళు పెట్టి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన 1 కొబ్బరికాయను పింఛం నీళ్ళకి వచ్చేటట్లుగా ఆ కలశం మీద ఉంచవలెను. ఆ కొబ్బరికాయకు మడత పెట్టిన రవికిల గుడ్డ పెట్టవలెను. దాని ముందర వరలక్ష్మీ అమ్మవారి ప్రతిమను పెట్టి ఆ ప్రతిమకు చందనం, పసుపు, కుంకుమతో బొట్లు పెట్టి పూలదండలతో అలంకరించవలెను. పసుపు వినాయకుని పూజకు చిన్న పళ్ళెంలో బియ్యం పోసి తూర్పున కొసలు ఉండేటట్లుగా తమలపాకు వేసి దానిపై తడి చేసిన పసుపు ఉండలు పెట్టి కుంకుమ బొట్లు పెట్టవలెను. ఈ పళ్ళాన్ని కూడా పూజా మంటపంపై పెట్టి ఆ పళ్ళెంలో నైవేద్యానికి 1 బెల్లం ముక్క పెట్టవలెను. ఇంకా పంచపాత్ర నిండుగా నీరు పోసి కుందులలో పూజకి సిద్ధం కావలెను. ఇక దీపం వెలిగించండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు కుడి చేతిలో ఉద్ధరిణికు నీళ్లు పోసుకొని నేను స్వాహ అన్నప్పుడు వాటిని త్రాగండి. నాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఇప్పుడు 1 ఉద్ధరిణితో చెవి కడుకోండి. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అథోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు కొంచెం అక్షింతలు పసుపు వినాయకుడిపై వేసి నమస్కరించండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాం అయో సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామింద్రియవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శుచీపురందరాభ్యాం నమః. అరుంధతే వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. గృహదేవతాభ్యో నమః. ఆచార్యదేవతాభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. మాతా పితృభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తః సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు కొంచెం అక్షింతలు మీ వెనక్కి వేసుకోండి. ఆసనే ఉపవిశ్య ప్రాణాయామే వినియోగః. ఇప్పుడు మీ కుడి చేతి మధ్య వేళ్లతో ముక్కును పట్టుకోండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ పూర్భువస్సు వరోం మమ అనుకోండి. ఉపాతకృత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన సంవత్సరే, ఇక్కడ సంవత్సరం పేరు చెప్పుకోండి. దక్షిణాయనే వర్ష ఋతౌ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఇప్పుడు కుడి చేతి మధ్య వేళ్లతో నీళ్లు ముట్టుకోండి. మీ ఆచమన పాత్రకి 3 చోట్ల పసుపు గంధం బొట్లు పెట్టి వాటిపై కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు వేసి మీ కుడి చేతితో మూసి ఉంచండి. ఓం కల అసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌ తు సాగరః సర్వే సప్త ద్వీపా వసుంధర ఋగ్వేదోదయజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः. ఓం ఆకలసే ఏషుధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపో స్మరాడాపశ్చం తాదుష్యాపో జ్యోతిదుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరావహోం. గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సంఘం కురు. ఆయాం తు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారక కలశోదకేన దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఇప్పుడు కలిసి మీ చెయ్యి తీసి పువ్వుతో అందులో నీటిని అమ్మవారి మీద పసుపు వినాయకుడి మీద మీ మీద చల్లుకోండి. ఆయాం తు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారక కలశోదకేన దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఇప్పుడు ఒక పుష్పంతో గణపతి మీద చేయి వేసి ఉంచండి. శ్రీ మహాగణాధిపతి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం శ్రీ పుష్పంతో వేయాలి, వీర పుష్పంతో, ఆ పుష్పం కాదు. మహాగణాధిపతయే నమో నమః. ఛాయామి ఛానం సమర్పయామి. ఒక పుష్పం గణపతి మీద వేయండి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఇంకో పుష్పం వేయండి. పాదయో పాద్యం సమర్పయామి. కొంచెం పువ్వుతో నీరు చల్లండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీరు చల్లండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీరు చల్లండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీరు చల్లండి. వస్త్రయుగ్మం సమర్పయామి. పసుపుతో చేసిన వస్త్రం వేయండి. యజ్ఞోపవీతం సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధం వేయండి. ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. అక్షింతలు వేయండి. పుష్పాన్ని పూజయామి. ఇప్పుడు పువ్వులు పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయామి. ధూపమాఘ్రాపయామి. అగరొత్తి వెలిగించి పసుపు గణపతికి చూపించండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపానికి నమస్కరించండి. ఇప్పుడు బెల్లం ముక్క మీద కొంచెం నీళ్లు చల్లి స్వాహ అంటున్నప్పుడు పసుపు వినాయకుడు చూపిస్తూ ఉండండి. ఓం భూర్భువస్సువ ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్థ నమసి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం గుడకండ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం ధ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి. ఇచ్చుత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళా పువ్వుతో నీళ్ళు చల్లండి. ఇప్పుడు 3 తమలపాకులు ఒక్క తాంబూలం పెట్టండి. శ్రీ మహాగణాధిపతి కొంచెం కర్పూరం వెలిగించి గణపతికి చూపించండి. కొంచెం పువ్వుతోటి ఆ మంట ఆరిపోకుండా నీళ్లు చల్లండి. నీరాజనం మయాదత్తం గృహాణ వరదో భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు అక్షతలు చిరడబులు తీసుకుని దండం పెట్టి గణపతికి వేయండి.